హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని తాలూకు అప్డేట్ని ఈరోజు నేను మీకు వివరంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా పనులలోకి గనక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులు అన్నీ కూడా ఏదైతే రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చినటువంటి భూములు తాలూకు రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులండి. ఇవన్నీ జోన్ 4 బ్లాక్ నెంబర్ 5 రోడ్ నెంబర్ TR-A1. ఇక్కడైతే మనం ఈ రోడ్డు పనిని చూస్తూ ఉన్నామండి. ఈ రోడ్డు పని మాత్రమే కాదండి, ఈ జోన్ నెంబర్ బ్లాక్లో చాలా రోడ్ల పనులు మొదలైపోయాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ మనం చూడొచ్చు పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని. మనం ఇంతకుముందు కూడా రాజధాని రైతులకి ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు మన ఛానల్లో చాలానే చూపించాం. అయినా కానీ ఇది మరలా ఇంకొక కొత్త వర్క్. ఇది ఎక్కడ జరుగుతుందంటే N17 రోడ్డులో ఈ ప్రాజెక్ట్ అయితే ఈ జోన్ నెంబర్ 4 యొక్క పనులైతే జరుగుతూ ఉన్నాయండి. ఇదంతా కూడా డ్రైనేజీ నిర్మాణం జరిగి ఉండడాన్ని మనం చూడొచ్చు. మనం మాట్లాడుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులని మన ఛానల్లో ఒక వీడియోగా విడుదల చేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు వేగంగా జరుగుతున్నాయి. ఒక చోట మాత్రమే కాదండి, అన్ని చోట్ల రాజధాని గ్రామాలలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఇంత సంఖ్యలో ఇన్ని ఎక్కువగా ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క వీడియోలను అయితే మనం రిలీజ్ చేస్తున్నాం. ఇదండి ఇక్కడ మీకు నేను చెప్పదలిసింది. అయితే ఇక్కడ మనం జరుగుతున్నటువంటి పనులని మనం చూసినట్లయితే ఇక్కడ రోడ్ల నిర్మాణం జరుగుతుంది, మరియు అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ పనులు, డ్రైనేజీ వ్యవస్థ పనులు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే పనులు వేగంగా జరుగుతున్నాయి. మంత్రి నారాయణ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా 4 నెలల్లో ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు కంప్లీట్ చేసి ఇస్తాము అని మంత్రి నారాయణ గారు చెప్పారు. దానికి అనుకూలంగానే ఇక్కడ పనులు జరుగుతున్నాయని మనం అనుకోవచ్చు. ఇక మనం ఈ జోన్ నెంబర్ 4 ఎక్కడ ఉంది అని కనుక మనం చూసినట్లయితే అనంతవరానికి మరియు దొండపాడుకి మధ్యలో రోడ్ నెంబర్ N17లో అయితే ఈ పనులు జరుగుతూ ఉన్నాయండి. మనం చూడొచ్చు, ఇదిగో ఇక్కడ అంతా కూడా డ్రైనేజీ నిర్మాణం జరుగుతుందండి. అంతా కూడా ఐరన్ వర్క్, స్టీల్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. పనులు జరుగుతున్నాయి. చిన్న చిన్న వర్షాలు పడుతున్నప్పటికీ కూడా అవన్నీ లెక్క చేయకుండా పనులను అయితే వేగంగానే కొనసాగిస్తున్నారు అని మనం చూడొచ్చు. మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో ఏదైనా కానీ కొత్త కంటెంట్ని మాత్రమే మనం రిలీజ్ చేస్తూ ఉంటామండి. ఇక్కడ ఈ జోన్ నెంబర్ 4 ఏదైతే ఉందో ఇప్పటి వరకు మన ఛానల్లో ఈ జోన్ నెంబర్ 4 పైన ఒక్క వీడియో కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పుడే మనం రిలీజ్ చేస్తూ ఉన్నాం. అంటే మనం రాజధాని అమరావతిలో కొత్త సమాచారాన్ని సేకరించి కొత్త పనులని తెలుసుకొని మీకు నేను వివరంగా తెలియజేస్తూ ఉంటానండి. చూస్తున్నారు కదా, పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. చుట్టూతా కూడా ఇదంతా కూడా ఫ్లాట్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఉంచడాన్ని మనం చూడవచ్చు. జంగిల్ క్లియరెన్స్లో భాగంగా వీటన్నిటిని శుభ్రం చేసినప్పటికీ మరలా ఇప్పుడు కురిసినటువంటి చిన్న వర్షాలకి లేదంటే వర్షాలకి అవన్నీ కూడా మరలా చిన్న మొక్కలు, ఈ గడ్డి ఇదంతా కూడా అలాగ ఉండిపోయింది. ఇప్పుడైతే ఈ రోడ్ల నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఫ్లాట్స్ పనులు మొదలు పెడతారు. మొత్తం కూడా చిన్న కంప చెట్లు అవన్నీ కూడా తొలగించేసి బౌండరీ పోల్స్ వేసిన తర్వాత అవన్నీ కూడా ఒక మంచి ఆకారంలో అయితే ఆ ఫ్లాట్స్ కనిపిస్తాయి. చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఇంకొక రోడ్డు. ఇది మనము ఇందాక TR-A1 రోడ్ నెంబర్ అయితే చూసామండి. ఇప్పుడు ఇది ఇంకొక రోడ్డు. ఈ జోన్ నెంబర్ 4లో మొత్తం 4 రోడ్లు అయితే ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నాయండి. ఆ రోడ్ నెంబర్లన్నీ కూడా రోడ్లన్నీ కూడా ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇందాకేమో A1 రోడ్ నెంబర్ అయితే చూసాము, ఇప్పుడు ఇంకొక రోడ్ని అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. అన్ని రోడ్లలో కూడా అండి ప్యారలల్గా ఇక్కడ చూస్తున్నటువంటి ఈ జోన్ నెంబర్ 4లో 4 రోడ్లు మనం చూస్తున్నాం కదా. ఈ 4 రోడ్లలో కూడా
అన్నీ కూడా డ్రైనేజీ వ్యవస్థ పనులు, అలాగే భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు మరియు వాటర్ పైప్ లైన్ల పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయండి. ఇవి కనుక నిర్మాణం జరిగినట్లయితే రోడ్డు నిర్మాణం జరుగుతుంది. రోడ్డు నిర్మాణం జరిగినట్లయితే ఆ ఫ్లాట్స్ పనులు జరిగినట్లయితే ఇక్కడ ఒక కొత్త రూపునైతే సంతరించుకుంటుంది అని మనం క్లియర్గా చెప్పొచ్చండి. ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం ఏంటి అంటే ఈ జోన్ నెంబర్ 4 ఇక్కడ ఏవైతే రైతులకు వస్తున్నాయో రిటర్నబుల్ ఫ్లాట్స్, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఒక మంచి ప్రాజెక్టుల గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే దగ్గరగా అనంతవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఈ జోన్ నెంబర్ 4కి అత్యంత దగ్గరగా ఉంటుందండి. మరియు ఈ రోడ్ నెంబర్ N17 ఈ రోడ్డు కూడా ఈ ఫ్లాట్స్ని ఆనుకొని వెళ్తుంది. ఈ N17 రోడ్డు అనేది డైరెక్ట్గా సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ అయి ఉంటుంది మరియు దగ్గరలో గ్రావిటీ కెనాల్ రాబోతుంది. అలాగే దొండపాడు గ్రామం కూడా ఈ ఫ్లాట్స్కి అత్యంత దగ్గరగా ఉంటుందండి. మరియు రాబో రోజుల్లో ఈ గ్రావిటీ కెనాల్ నిర్మాణం పూర్తయిపోయి బోటింగ్ ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేసినట్లయితే ఈ జోన్ నెంబర్ 4లో కూడా ఒక మంచి వాతావరణం నెలకొంటుంది అని మనం చెప్పొచ్చండి. ఇక చూస్తున్నారు కదా పనులు జరుగుతున్నటువంటి విధానం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పెద్ద రోడ్డు ఏదైతే ఉందో ఇది N17 రోడ్డు అండి. చూస్తున్నారు కదా దూరంగా నిర్మాణం జరుగుతుంది, రోడ్ల నిర్మాణం. ఈ N17 రోడ్డుకి రెండు వైపులా కూడా ఈ జోన్ నెంబర్ 4 ఏదైతే ఈ జోన్ నెంబర్ 4 ఉందో ఈ N17 రోడ్డుకి రెండు వైపులా కూడా ఫ్లాట్స్ అయితే అభివృద్ధి చేస్తూ ఉన్నారండి. రైతులకు ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ రెండు వైపులా కూడా అభివృద్ధి చేస్తున్నారు. చూడొచ్చు పనులు జరుగుతున్నటువంటి విషయాన్ని, ఈ మిషనరీని, ఇదంతా కూడా రోడ్డు నిర్మాణం కోసం తీసినటువంటి ఎర్త్ వర్క్లో వర్షానికి వచ్చినటువంటి నీటిని మొత్తాన్ని కూడా బయటికి పంపించి వేస్తున్నారు. ఈ చిన్న వర్షాలన్నీ కూడా అధిగమించి ఇక్కడ పనులు జరుగుతున్నాయని మనం వివరంగా చెప్పొచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా చెప్పదలసింది ఏంటంటే రోడ్ నెంబర్ N17లో రాజధాని అమరావతిలో రోడ్ నెంబర్ N17లో జోన్ నెంబర్ 4 బ్లాక్ నెంబర్ 5లో ఎక్కడైతే రైతులకి ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ని అభివృద్ధి చేస్తున్నారు చాలా వేగంగా అని ఈ వీడియో ద్వారా మీకు వివరంగా తెలియజేస్తున్నామండి. ఆ పనులు మీరు వివరంగా చూడొచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా మీకు నేను వివరంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతి చిన్న అప్డేట్ని కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారం.